జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా అన్నా మీరందరూ గట్టిగా అనాలి జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి గట్టిగా అనాలి అరే జబ్బకు సంచి జబ్బకు సంచి జబ్బకు సంచి ఇక్కడ ముందున్నోళ్ళే అంటారే మీరందరూ అనాలి గట్టిగా అనాలి ఎట్లా ఉండాలి వరంగల్ అంటే అరే జబ్బకు సంచి జబ్బకు సంచి జబ్బకు సంచి జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా జబ్బకు సంచి చేతుల జెండా గులాబీల జాతర పోదామా వరంగల్లు గడ్డ మీద మన వరంగల్లు గడ్డ మీద కారు చేద్దామా కాంగ్రెస్ వాళ్ళను తొక్కి పడుదామా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా జబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా పదవులన్నీ అనుభవించి ఉప ముఖ్యమంత్రి పదవి చేసి వాణ్ణి నమ్మి మనము మీరంతా ఓట్లు వేసి ఎంపీగా గెలిపిస్తే వాణ్ణి ఎమ్మెల్సీ చేసినము నమ్మి నానబోసుకుంటే పుచ్చి బుర్రరాయనని గా కడియము శ్రీహరి గారిని ఇప్పటి కూడా కారు అని మాట్లాడుతున్నామంటే అర్థం చేసుకోవాలి గా కడియము శ్రీహరి గారిని ఓడిద్దామా వాణ్ణి తొక్కి పడుదామా కొంచెం ఇప్పుడే చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారికి, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా నరేందర్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు వారందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. దయచేసి వాళ్ళకు స్పేస్ ఇవ్వాలి, ఎవరు ఇబ్బంది పడదు. ఇక్కడనే ఆగండి, ఇక్కడనే ఆగండి అన్న, కొంచెం దిగండి, మళ్ళా స్కూల్ అవుతుందన్న స్టేజ్. ప్లీజ్ అన్న, బయట వేల మంది ఉన్నారు, స్టేజ్ మీద ముగ్గురు నలుగురు తో ఇబ్బంది అవుతుంది, మీరు అర్థం చేసుకోండి. రిక్వెస్ట్ ఇక మనల వెన్నుపోటు పొడిచినట్టి కడియము శ్రీహరి గారిని రాజకీయ పరంగా వాణ్ణి పొందబెడుదామా, ఈ వరంగల్లు గడ్డ నుంచి తల్లి తరుగుదామా. తెలంగాణ ఉద్యమముల లేకున్నా అప్పుడు చంద్రబాబు పక్కన కూర్చొని కాళ్ళొత్తుడు తప్ప ఇంకేమన్నా ఉందా కడియము శ్రీహరి గారికి? మళ్ళా ఇప్పుడు చంద్రబాబు తొత్తైనటువంటి, చంద్రబాబు శంకుడు కుక్కైనటువంటి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రాత్రి పూట మనమిచ్చిన పైసలు తీసుకొని మనల వెన్నుపోటు పొడిచినట్టి కడియము శ్రీహరి గారిని తొక్కి పడుదామా. తొక్కాలే
తొక్కి పడుదమా కారుకు ఓటు వేద్దామా చెప్పకు కంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా చెప్పకు కంచి చేతుల జెండా జాతర పోదామా గులాబీల జాతర పోదామా తెలంగాణ రాకముందు చంద్రబాబు పక్క నుండి మన వరంగల్ బిడ్డలను తెలంగాణ బిడ్డలను తెలుసు కదా కూటకపు కహుతర్లతోటి చంద్రబాబుకు ఉన్నాయి లేని ఉన్నాయి చెప్పి మన బిడ్డలను ఎన్కౌంటర్ చేపించిన ఎవరో తెలుసా తెలంగాణలో కూటకపు ఎన్కౌంటర్లకు మాస్టర్ ప్లానే చంద్రబాబు పక్కన ఉన్నటువంటి కడియం శ్రీహరి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా ఎన్కౌంటర్లు జరిగినాయా? కడుపుల పెట్టుకొని చూసుకున్నాడు ప్రతి ఒక్క బిడ్డను. కానీ కడియం శ్రీహరి చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు అనేక మందిని పూటకపు ఎన్కౌంటర్లు చేయించిన మన వరంగల్ జిల్లాలో. ఆ పూటకపు ఎన్కౌంటర్లు చేయించినటువంటి దళిత దొర అయినటువంటి కడియం శ్రీహరి గారిని పొందబెడుదామా మే 13వ తారీఖున కారుకు ఓటు వేద్దామా జయశంకర్ స్ఫూర్తితోటి సమ్మర్క స్ఫూర్తితోటి తారక్క స్ఫూర్తితోటి తారక్క స్ఫూర్తితోటి మొన్నటిదాకా మన పార్టీలనే వండుకుంటూ వర్ధన్నపేటల ఎమ్మెల్యేగా 2 సార్లు అవకాశం ఇచ్చిండు సారు. ఏమన్నా తక్కువ చేసిందా? ఆయన చెయ్యవన్నీ భూ కబ్జాలు లేవు వరంగల్ చుట్టుపక్కల. టికెట్ ఇస్తే ఉంటా లేకపోతే లేదంటున్నారు. ఉంటే ఇచ్చటమే కదా ఎదురుకోవాల్సి వచ్చింది. నీకేం తక్కువైందని కారూరి రమేశన్న పోయి అడగాల మనం అందరం. మోడీలో ఉన్నటువంటి పువ్వు గుర్తు పట్టుకొని చైతన్యము కలిగిన మన వరంగల్లు జిల్లకొస్తే ఆ పువ్వును నలిసి పెడుదామా కారుకు ఓటు వేద్దామా మాది నల్గొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గం. చిన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో మేమందరం తిరిగిన వాళ్ళమే. తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడు అవకాశం దొరికినా ఈ వరంగల్ జిల్లా నిలబడ్డది. ఒకవైపు కరీంనగర్, ఒకవైపు వరంగల్. ఇప్పుడు కడియం శ్రీహరి లాంటి అవకాశవాద రాజకీయాల్ని తొక్కి పట్టాలే వరంగల్ జిల్లా నుండి. అందుకనే ఉడిసవకడి తండ్రి 2 రాజనవర రాజన ఎక్కడ గులాబీ జెండా రాజనవర రాజన ఉడిసవకడి తండ్రి 2 రాజనవర రాజన ఎక్కడ గులాబీ జెండా రాజనవర రాజన లక్షలు గడ్డాలు 2 ఎగరాలన్న మీరంతా. మీకు వస్తలేదా జోషు? వస్తలేదా? మరి ఎగరాలే.
సౌండ్ కు రైట్ సైడ్ కూడా కొద్దిగా పెంచు. గజ్జలు గజ్జాలు రెండు, గజ్జలు గజ్జాలు రెండు, తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద ఆరుద జోరున్నదమ్మో, ఆరుద జోరున్నదమ్మో. కుంటవగలి సత్త రెండు రాజనవల రాజన, రాజనవల రాజన, రాజనవల రాజన. నోట్ల రద్దు చేసినారు. ఎవరు చేసిరన్న నోట్ల రద్దు? ఎవరు నోట్ల రద్దు చేసినప్పుడు నరేందర్ అన్నకు గట్టిగా చప్పనతోటి స్వాగతం తెలపాలి. ఎందుకు తెలపాలంటే తెలుసో తెలవకనో అవుతారని మాటలు ఎక్కువ నమ్మినమన్నా ఇక ఇప్పుడు గట్ల ఉండదని మాట ఇస్తూ మీరందరూ గట్టిగా అన్నకు చప్పట్లు కొట్టాలి. అదో నోట్ల రద్దు చేసినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు ఏం చెప్పినన్నా 15 లక్షల రూపాయలు మన ఖాతాలలో చేస్తా అన్నాడు. వేసిండా? మరి అరూరి రమేష్ అన్నకు వచ్చినాయో మీరు అడుగురు పోయి మా అందరినీ కలిపి నువ్వే తీసుకొచ్చుకున్నావా అన్నా? నువ్వు గజకు పోయినవని అడిగారు మీరంతా. అగో నోట్ల రద్దు చేసినప్పుడు అల్లబొల్లి మాటలతో, అల్లబొల్లి మాటలతో ప్రజల మధ్య పెట్టినారు. ఉడిసవగడి సత్త రెండు రాజనవర రాజన, సత్తనకు నామి సత్త రాజనవర రాజన. అన్నా శ్రావణ గురించి అన్నా ఇది 20 మంది కోసం వేసిన స్టేజ్ అన్న.